తనెవరితో తెలీదురా, కానీ ఆ ఫేస్ మాత్రం నాకు బాగా గుర్తుంది. చనిపోయింది నేత్రే. ఒకరి చావు నాలోనే దాచి సంచరించే శ్మశానంలా మిగిలిపోయాను. నేను పని మానేసింది కూడా నేత్ర కారు యాక్సిడెంట్లో చనిపోయిందన్న కారణంగానే. కారు నడుపుతున్నంతసేపు నేత్రకు జరిగిన యాక్సిడెంటే గుర్తొచ్చేది. నెల జీతం మీద ఆధారపడే నాలాంటి వాళ్ల బ్రతుకులకి పని మానేస్తే బ్రతుకు భారంగా ఉంటుంది. కానీ మనసులో దాచుకుని మోస్తున్న భారం ముందు అదెంతలే అనిపించి పని మానేశాను. నేను బండి నడపలేను కాబట్టి సాకేతిని బిజినెస్లో దించాను. నేత్రని మర్చిపోవటానికి నాకంటూ ఓ వ్యాపకం ఉంటుందని ఆఫీస్ ఓపెన్ చేశాను. నాకింకా నమ్మకం కలగడం లేదు అంకుల్. నేత్ర భూమి మీదే ఉన్నట్టు అనిపిస్తోంది. నన్ను ఎక్కడి నుండో చాటుగా చూస్తున్నట్టే అనిపిస్తోంది. తను ఇక్కడే ఉంది అంకుల్, ఎక్కడికి వెళ్ళలేదు. నిజమే అభి, నేత్ర చిరంజీవి తన పేరు సార్థకం చేస్తూ తన కళ్ళు ఓ అమ్మాయికి దానం చేసి వెళ్ళింది. తను అస్తమించిన తన కళ్ళతో ఓ జీవితానికి కొత్త ఉదయాన్ని ఇచ్చింది. అమ్మాయి ఎవరు అంకుల్? అంటే నేత్ర నన్ను చూడ్డానికే మధురాని నన్ను కలిసేలా చేసిందా? అందుకేనా ఎంత కోపం వచ్చినా మధురాని ఏ రోజు ఒక్క మాట కూడా అనలేకపోయాను? అంటే మధుర పదే పదే నన్ను కలవడానికి కారణం నేత్రకి నా మీదున్న ప్రేమేనా? తను దూరమైనా తను ప్రేమగా చూసే చూపు దూరం అవ్వకూడదనే మధురాని నన్ను కలిపింది. ఏ కళ్ళైతే నాలో ప్రేమను పుట్టించాయో ఆ కళ్ళని మాత్రం నాకు వదిలేసి నువ్వు వెళ్ళిపోయావా నేత్ర? నువ్వేంటిక్కడ? మాట్లాడవి. నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? వెళ్తావా లేక? అయినా నీతో నాకేం పని? అమ్మా మధుర, ఇతను అభి. నేను పనిచేసిన కంపెనీకి ఇంటికి యజమాని. నేత్రకి క్లాస్మేట్ కూడా.
అంతే కదమ్మా. అంకుల్ అంకుల్ అంతకుమించి ఇంకేం చెప్పొద్దు అంకుల్. నేను నేత్రాన్ని లవ్ చేస్తున్న విషయం కానీ నేత్ర కళ్ళు తనకున్నాయన్న విషయం నాకు తెలుసని కానీ అస్సలు తెలియకూడదు అంకుల్, ప్లీజ్. అలాగే బాబు, నీ ఇష్టం. మరేం లేదమ్మా, నువ్వు వెళ్ళి కాస్త కాఫీ పెట్టి అభికి ఇవ్వు. అలాగే. వీడికి నేను కాఫీ ఇవ్వాలా? ఛీ, నా కర్మ. అభి, ఎలా ఉన్నావు? ఫైన్ ఆంటీ. అమ్మా నాన్న అందరూ బాగున్నారా? ఉమ్, అంకుల్ కోసం వచ్చావా? అవునాంటీ. కాఫీ ఇవ్వు. తను మధుర, నాకు నేత్రంతో మధుర అంతే. నా కూతురే అనుకో. అవునాంటీ, మీ కూతురే. అదే మీ కూతురు నేత్రాలనే ఉంది అంటున్నాను. కాఫీ తాగండి, చల్లారిపోతుంది. వెళ్ళొస్తాను అంకుల్. బాయ్ ఆంటీ. అలాగే. బాయ్. బాయ్. నేత్ర చిరంజీవి. తను అస్తమించిన తన కళ్ళతో ఓ జీవితానికి కొత్త ఉదయాన్నిచ్చింది. నన్ను వదిలేసి ఎలా వెళ్ళాలనిపించింది నేత్ర? ఎందుకే ఇలా ఒంటరి వాడిని చేసి వెళ్ళిపోయావు? నీకు నా మనసులో మాట చెప్తాను అన్నావు, కానీ ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోయావంటే చీటర్. కానీ నువ్వు గ్రేట్. నీ వల్ల ఇంకొక అమ్మాయి జీవితం నిలబడింది. పైగా ఆ అమ్మాయిని మీ ఇంటికే పంపించి నీ కళ్ళతో నువ్వు మీ అమ్మా నాన్నను చూస్తూ నీ రూపంలో ఉన్న ఆ అమ్మాయికి నీ అంత ప్రేమను పంచేలా చేస్తున్నావు. నువ్వు బ్రతుకుండగా నీకెందుకు ఐ లవ్ యూ చెప్పాలి అనుకున్నానో చెప్పలేను, కానీ ఇప్పుడు మాత్రం నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పడానికి నువ్వు చేసిన త్యాగం చాలు. ఐ లవ్ యూ నేత్ర. ఐ లవ్ యూ ఫర్ ఎవర్. ఐ లవ్ యూ. అభి. యా మామ్, కమింగ్. Come on, Mom. Abhi, is something wrong? లేదు మామ్, నిద్ర వస్తుంది అంతే. అభి, ఒక విషయం చెప్దామని వచ్చాను. ఈ సండే నేను చెప్పిన ఇంపార్టెంట్ పర్సన్తో మీటింగ్ అరేంజ్ చేశాను. యూ హ్యావ్ టు బీ రెడీ. మామ్, ఇఫ్ యూ డోంట్ మైండ్, ఈసారికి ఆ మీటింగ్కి
నువ్వు ఒకదాని అటెండ్ అవ్వచ్చు కదా. నో వే అభి, ఆల్రెడీ మాటిచ్చాను, వెళ్ళి తీరాల్సిందే. ఇలాంటివి ఉండకూడదని నీకు చాలా రోజుల ముందు నుండి చెప్తూ వచ్చాను. నిజమేమో, కానీ అభి, ఆ మీటింగ్ నీకు చాలా యూజ్ అవుతుందని ఆల్రెడీ చెప్పాను. సో నువ్వు వెళ్ళి తీరాలి. ఓకే మా. గుడ్ నైట్. సారీ, కాస్త లేట్ అయింది. పర్లేదు, పెళ్లి చూపులకు వెళ్తున్నట్టే రెడీ అయ్యో. తప్పుతుందా? నువ్వేమో కలెక్టర్ కూతురువి, ఆ రేంజ్ మెయింటైన్ చేయాలి కదా. కానీ కేర్ఫుల్, అతనికి ఎక్కడ డౌట్ రాకూడదు. ఓకే, కానీ అతన్ని ఎక్కడ కలవాలి? అతని పేరేంటి? పేరు తెలీదు, అమ్మ ఎంత అడిగినా చెప్పలేదు. మేము స్ట్రేంజర్స్ లా కలిసి కొన్ని రోజులు ఫ్రెండ్షిప్ చేసి ఒకరి గురించి ఒకరు తెలుసుకుని, మై గాడ్, చాలా ప్లాన్స్ ఉన్నాయి అమ్మకి. పేరు తెలియకుండా ఎలా కలవాలి? ఇదిగో రెస్టారెంట్ అడ్రస్. అతను టేబుల్ నెంబర్ 9 లో కూర్చుంటాడు, అంతే తెలుసు. సో అక్కడికి వెళ్ళి టేబుల్ నెంబర్ 9 లో ఉన్న పర్సన్ ని కలు, ఓకేనా? ఓకే. ప్లీజ్ మధుర, ఎలాగైనా ఫస్ట్ మీట్ లోనే ఈ రిలేషన్షిప్ ఎండ్ అయ్యేలా చూడవా? మధుర గురించి నీకు తెలీదు, చూడతన్ని ఎలా డీల్ చేస్తాను. వస్తాను. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ, బాయ్. బాయ్. ఫేస్ మాత్రం నాకు బాగా గుర్తుంది. ఇలాంటి సిచ్యువేషన్ నాకే ఎందుకు వచ్చిందో ఏంటో. ఇప్పుడు సంజన కోసం వచ్చిన అబ్బాయితో ఎలా డీల్ చెయ్యాలో ఏంటో. హలో. రే రవి, ఎక్కడున్నావురా? నీకోసం రోడ్డు మీద వెయిట్ చేస్తున్నా. దారిలో ఉన్నాను రా, వచ్చేస్తున్నాను. సరే, తొందరగా రా. ఒక్క ఆటో రావట్లేదేంటి? కొంపదీసి వచ్చిన అబ్బాయి నేను నచ్చానని వాళ్ళింట్లో చెప్తే, అమ్మో, సంజయ్కే ప్రాబ్లం కాబట్టి నేనే కాస్త మేనేజ్ చేసి ఆ అబ్బాయికి నా మీద ఇష్టం కలగకుండా చేయాలి. అతను ఎలా ఉంటాడో ఏంటో. ఆ నందు గురించి తెలిసేదెలా? అసలు ఇంటికి రాకుండా ఏం చేస్తున్నాడు? రాములు కూడా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు.
ఓకే షూర్. సారీ బ్రదర్. ఇట్స్ ఓకే. ఎక్స్క్యూజ్ మీ, ఎస్ మ్యామ్. టేబుల్ నెంబర్ 9 ఎక్కడా? అక్కడుంది మ్యామ్. థ్యాంక్ యూ. హలో. రే రవి, నేను 1 కిలోమీటర్ ముందుకు వచ్చాను రా. ఇక్కడ స్పైసీ అనే రెస్టారెంట్ ఉంది, అక్కడికి వచ్చారా? అలాగేరా. ఇదేంటి, అభి వచ్చాడు, అయిపోయాను. సంజనని కలవడానికి వచ్చింది ఇతనా? ఇప్పుడెలా? రే మావా, ఇక్కడేం చేస్తున్నావురా? జస్ట్ మిస్ రా. ఎవర్రా? అదేరా, దాని మొహం ఎలా మర్చిపోతాను. ఆటోలో ఇక్కడికే వచ్చింది. ఇక్కడికే వచ్చిందా? పద వెతుకుదాం. అమ్మయ్యా, పని అయిపోయినట్టుంది. మధుర చాలా ఫాస్ట్. మధుర, అయిపోయిందా? ఫస్ట్ మీట్ లోనే అతనికి బ్రేకప్ చెప్పేశావా? ఏంటి చెప్పేది? అతన్ని చూడగానే నా ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఎందుకు? అతను నాకు ముందే తెలుసు. ఇప్పుడు అతన్ని కలిస్తే ఇద్దరం దొరికిపోతాం. పైగా అతను ఎవరూ కాదు, డ్రీమ్ హోమ్ ఎండి కొడుకు అభినవ్. అవును, ఎక్కడ?